ఫ్రెండ్స్ 1000 చదరపు అడుగుల్లో ఒక ఇల్లు నిర్మాణం చేపించుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఏ ఏ మెటీరియల్ పడుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1000 చదరపు అడుగులు. అంటే మనకి స్లాబ్ ఏరియా వచ్చేసి ఇటు చూస్తే పొడవు 35 అడుగులు, వెడల్పు వచ్చేసి 28 అడుగుల 6 ఇంచులు. ఈ లెక్కను చూస్తే కనుక మనకి 1000 చదరపు అడుగులు అయితే వస్తుందండి. మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1000 ఎస్ఎఫ్టీ అంటే 2.5 సెంటు స్థలం, 111 గజాల లెక్క కూడా మనం చూసుకోవచ్చండి. ఈ 1000 చదరపు అడుగుల ఒక హౌస్ నిర్మాణం బేస్మెంట్ లెవెల్ దగ్గర నుంచి స్లాబ్ వేసి కట్టుబడి కట్టి ప్లాస్టింగ్ చేసిన తర్వాత టోటల్గా పెయింటింగ్ వర్క్, వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ 1000 చదరపు అడుగుల ఒక ఇల్లు నిర్మించాలంటే టోటల్గా ముందుగా సిమెంట్ చూద్దాము. సిమెంట్ వచ్చేసి 500 సిమెంట్ అయితే పడుతుందండి. ఈ 500 సిమెంట్ కాస్ట్ వచ్చేసి ఒక బస్తా కాస్ట్ వచ్చేసి 320 రూపాయలు. ఇంకా మనకి తక్కువలో కూడా ఉంటున్నాయి. మొత్తం ట్రావెలింగ్తో కలుపుకొని 320 రూపాయలు అయితే అవుతుంది ఒక బస్తా మనకి ఇంటికి వచ్చేసరికి. టోటల్గా మనకి 1,60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇసుక వచ్చేసి 20 ట్రాక్టర్ల వరకు పడుతున్నాయి. ఒక ట్రాక్టర్ కాస్ట్ వచ్చేసి 5,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇంకా తక్కువ కూడా వస్తుంది. ఒక 1,00,000 రూపాయల వరకు ఇసుకకి ఖర్చు అవుతుంది. తర్వాత బేస్మెంట్లో ఫిల్ చేయడానికి మొత్తం టోటల్గా 70,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది బేస్మెంట్ ఫిల్లింగ్కి. నెక్స్ట్ కంకర వచ్చేసి 3/4 కంకర అయితే వాడతాము. 3/4 కంకర వాడతాము. కంకర వచ్చేసి మనకి 13 యూనిట్ల వరకు పడుతుంది. ఈ 13 యూనిట్లకి ఖర్చు వచ్చేసి 80,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటుక వచ్చేసండి మొత్తం టోటల్గా పునాది దగ్గర నుంచి పైన పెట్టగోడ కట్టే వరకు ఇటుక 17,000 ఇటుక వరకు పడుతుంది. ఈ 17,000 ఇటుకకి కాస్ట్ వచ్చేసి 1,19,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఇటుక కూడా మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక ఇటుక వచ్చేసి 6 రూపాయల లెక్కని చూస్తే కనుక 1,20,000 రూపాయల వరకు సుమారుగా ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అయితే ఉంది ప్రస్తుతానికి మేమున్న ఏరియాలో అయితే. నెక్స్ట్ ఐరన్ అండి. బేస్మెంట్కి, స్లాబ్కి వీటన్నిటికి కలిపి ఒక 3 టన్నుల ఐరన్ అయితే పడుతుంది. టన్ను ఐరన్ కాస్ట్ వచ్చేసి ప్రస్తుతం అయితే 66,000 రూపాయల నుంచి 67 రూపాయల వరకు తీసుకుంటున్నారు. 3 టన్నులు ఐరన్కి కాస్ట్ వచ్చేసి 2,10,000 ఖర్చు అవుతుంది. మొత్తం స్లాబ్కి, కిందిన పునాది బేస్మెంట్కి వీటన్నిటికి కలిపి 2,10,000 రూపాయల వరకు ఐరన్కి ఖర్చు అవుతుంది. ఈ ఇల్లు నిర్మించడానికి మొత్తంగా మేస్త్రీలకు వచ్చేసి ఒక
1 ఎస్ఎఫ్టీ వచ్చేసి టోటల్‌గా ఏరియాని బట్టి వీటి కాస్ట్ అయితే ఉంటాయి. మేమున్న ఏరియా వచ్చేసి స్క్వేర్ ఫీట్ లెక్కన తీసుకుంటే గనక ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి రూ. 260 నుంచి రూ. 270 వరకు తీసుకుంటున్నాము. మధ్యలో మనకి కబోర్డ్స్, కాంపౌండ్ వాల్, మెస్ వర్క్ ఏమైనా బల్ల లాంటివి వేస్తే కనుక వాటికి హాఫ్ రేట్లు అయితే ఉంటాయి. టోటల్‌గా మనం చూసుకుంటే కనుక ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి రూ. 330 నుంచి రూ. 350 వరకు తీసుకోవడమే జరుగుతుంది. మనం రూ. 330 లెక్కన చూసుకుంటే కనుక 1000 ఎస్ఎఫ్టీకి రూ. 3,30,000 వరకు ఖర్చు అవుతుంది. మేస్త్రీలకు వచ్చేసి తర్వాత టైల్స్ వర్క్ వచ్చేసి మొత్తం టైల్స్ తీసుకుని వేయించడానికి టోటల్‌గా ఒక రూ. 50,000 వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇంకొక రూ. 50,000 వరకు ఖర్చు అవుతుంది. సీలింగ్ సంబంధించి ఇంకొక రూ. 30,000 వరకు ఖర్చు అవుతుంది. మనం డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటుంది కాబట్టి 1000 ఎస్ఎఫ్టీలో రూ. 30,000 వరకు సీలింగ్‌కి ఇవ్వచ్చు. తర్వాత డోర్స్, విండోస్ మొత్తం కిటికీలకి, గుమ్మాలకి వాటికి డోర్లు కట్టించడానికి టోటల్‌గా ₹1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇక ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వీటన్నిటికి కలిపి కరెంట్ మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి ఇంకా మనం ఫ్యాన్‌లు, ట్యూబ్ లైట్స్ వీటన్నిటికి కలిపి సుమారుగా ₹2,00,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తం టోటల్‌గా ఎలక్ట్రికల్‌కి, ప్లంబింగ్‌కి సంబంధించి ₹2,00,000 వరకు ఖర్చు అవుతుందండి. టోటల్ కాస్ట్ 1000 చదరపు అడుగుల్లో ఒక ఇల్లు నిర్మించాలంటే టోటల్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 2.5 సెంటు స్థలం, 111 గజాలు, 1000 చదరపు అడుగుల్లో ఒక ఇల్లు నిర్మించాలంటే టోటల్ ఖర్చు వచ్చేసి ₹15,49,000 వరకు ఖర్చు అవుతుందండి. మొత్తం ఈ విధంగా మనం ఇంటి నిర్మాణం చేపించుకుంటే కనుక ఫ్రెండ్స్ అయితే ఈ ఖర్చు వచ్చేసి మనం డైరెక్ట్‌గా మనం ఓన్‌గా తీసుకొని మేస్త్రీల చేత కాంట్రాక్ట్ ఇచ్చి మనం చేపించుకుంటే ఈ ఖర్చు అవుతుంది. ఎక్స్ట్రాగా ఇంకొక ₹50,000 వరకు ఖర్చు అవ్వచ్చు. ఇంకా ఫుడ్‌కి వీటికి ఎక్స్ట్రా ఖర్చులైతే ఉంటాయి. మిల్లర్స్ వచ్చినప్పుడు వాటికి కూడా వీటన్నిటికి కలిపి 16 లక్షలు ఖర్చు అయితే అవుతుంది మొత్తం. మొత్తం ₹16,00,000 ఖర్చు అవుతుంది. ఇంకా ఇంటి నిర్మాణానికి మనం ఎంత ఖర్చైనా చేయవచ్చు. క్వాలిటీ వర్క్స్ పెరిగే కొద్దీ రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇవి 1000 చదరపు అడుగులకి ఇంకా స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి ₹2,000 నుంచి ₹2,200 లెక్క కూడా తీసుకోవడమే జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు ఓన్‌గా మెటీరియల్ తీసుకొని ఒక మేస్త్రికి కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్ చేపించుకుంటే గనక ₹16,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి ₹1,800 లెక్క తీసుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ₹1,600 లెక్క చూసుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో మనకి 2.5 సెంటు స్థలం, 1000 చదరపు అడుగులు, 111 గజాల్లో ఒక ఇల్లు నిర్మాణం ఈ ఖర్చుకైతే అయిపోతుంది. ఒకవేళ మీరు మెటల్ కాంట్రాక్ట్ ఇస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్‌కి వచ్చేసి ₹1,800 నుంచి ₹2,200 లెక్క కూడా తీసుకోవడమే జరుగుతుంది. ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ₹2,200 లెక్క మనం ఇస్తే కనుక కబోర్డ్స్, వుడ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక హౌస్ స్టార్టింగ్ మేము పునాది మార్కింగ్ దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.